మెదక్ కేథడ్రల్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 4:30 పాతకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. చర్చి ఆనవాయితీ ప్రకారం సిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్య సందేశమిచ్చారు. ఈ 2024 క్రిస్మస్ నాడు అందరూ చూస్తుంటే ఆసక్తిగా ఏం మాట్లాడతాడు యేసయ్య నాతో అని మీరందరూ ఆశతో చూస్తున్నారు. చాలా పర్యాయాలు అంటుంటారు, జన్మించిన రక్షకుని నీ హృదయంలో జన్మింప చేసుకునే స్థలం ఇస్తే నీ జీవితము ధన్యమవుతుంది, నీ జీవితము ఆశీర్వదింపబడుతుందని. నిజముగా మన జీవితాలలో యేసు జన్మించే మన జీవితము ఆనాడు మరియలో ఎలా యేసు తన గర్భంలో మోసినప్పుడు ఆమె జీవితంలో చూసిన పొందిన అనుభవాలు, సహోదరా సహోదరి, నీ హృదయంలో ఆ ప్రభుకు చోటిస్తే తప్పకుండా నీవే ఆనాడు మరియనే కాదు, ఈనాడు ఈ దినము ఆ ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. గర్భంలో మోస్తున్నప్పుడు ఒక ఆజ్ఞ జారీ అయింది. సీసరు అనేవాడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. కైసరుడు ఆజ్ఞను అవలంబించాలి. అది ప్రజా సంఖ్య తీయడం. ఆ పరిస్థితిలో ఆ ఆజ్ఞ జారీ చేసినప్పుడు మరియా, నజరేతులో ఉన్న మరియా, యేసేపుతో ప్రదానం చేయబడిన ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిన తాను ఇప్పుడు ఆమె కనబోయే బిడ్డ యేసేపు దావీదు వంశానికి చెందిన ఆ వంశములో నా గర్భంలో ఉన్న కొడుకు పుట్టబోతున్నవాడు దావీదు వంశంలో అతడు రాయబడాలి, అతడు దావీదు వంశములో అతడు లిఖింపబడాలి. ఈ దినమున మరి యొక్క మంచి లక్షణాన్ని ఆమె యేసు ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు కలిగిన మంచి మనసు చూద్దాం. యేసుని కలిగిన బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయంటే నిస్వార్థంగా ఉంటాయి. స్వార్థంగా ఆలోచన చేయరు ఎవరు. ఆమె ఎంత గొప్పది అంటే తాను నిస్వార్థ పరురాలు. కారణము ఆమెలో మోస్తున్న క్రీస్తుని బట్టి. ఈ స్వార్థ లోకంలో ప్రతిదీ కూడా మానవుడు ఏదైనా నాకు కావాలి, నా భర్తకు కావాలి, నా బిడ్డకు కావాలి, నా కొడుకు కావాలి. సాధారణంగా నేను కూడా ఆయా చోట్లకు వెళ్తున్నప్పుడు, కొన్ని గృహాలు దర్శించినప్పుడు తండ్రులు చెప్తుంటారు, తండ్రి గారు మా పాప ఎంత మంచి ప్రార్థన చేస్తుంది, మా బాబు ఎంత మంచిగా ప్రార్థన చేస్తాడు, చైనా అంటే ఆ బిడ్డ చేసే ప్రార్థన ఏంటంటే సహజమే. ఇక్కడ ఉన్న తండ్రులు పిల్లలకు నేర్పించే ప్రార్థనదే. జీసస్ బ్లెస్ మై మమ్మీ, బ్లెస్ మై డాడీ, బ్లెస్ మై సిస్టర్ అండ్ మీ. యేసయ్యా మా అమ్మను, మా నాన్నను, మా చెల్లిని, నన్ను దీవించు, ఆమేన్. ఎంత స్వార్థమైన ప్రార్థన.
వానికి చదువు చెప్పే టీచర్ ఏమైంది? స్కూల్లో వాళ్ళతో ఆడుకునే స్నేహితులు ఏమైపోయారు? రోజు వాని కొరకు పాలు తెచ్చేవాడేమయ్యాడు? ఆ చిన్న బాలుని కొరకు సేవలు చేసే ఇంట్లో పని మనిషి ఏమైపోయింది? స్వార్థం. కానీ ఆ స్వార్థం మరియలో లేదు నాన్న. యేసు అనే ఆ రక్షకుని ఆమె మోస్తున్నందుకు, ఆమెలో ఉన్నందుకు ఆమెలో స్వార్థం లేదు. ఆ లోక రక్షకుడుగా జన్మించిన రక్షకుని నీ జీవితంలో కూడా తీసుకుంటే స్వార్థం ఉండదు నీ జీవితంలో.